తెలంగాణలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలకు బీజేపీ ముథోల్ నియోజకవర్గంలో కైవసం చేసుకుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తల నిర్విరామ శ్రమకు దక్కిన ఫలితమే ఈ ఫలితాలు అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయ బావుటాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో బాసర ఆలయ అభివృద్ధి, నియోజకవర్గ సాగునీటి సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తాను అంటున్న ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో దాదాపుగా బలపడింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే ముథోల్ నియోజకవర్గంలో అత్యధిక ఆధిక్యత అనేది బీజేపీ పార్టీ తీసుకుంది. ఇటు ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ తరహాలోనే గ్రామ పంచాయతీల ఎలక్షన్లో కూడా పూర్తిగా ముథోల్ నియోజకవర్గం సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గ జనాలు బీజేపీ పార్టీకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వన్ సైడ్ ఆధిక్యత కనిపించింది, ఎలా అనిపిస్తుంది? నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి పార్టీ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా సుఖాల్లో కష్టాల్లో ప్రజల అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాలు తీరుతూ డెవలప్మెంట్ సైడ్ చూస్తే నేను ఏదైతే నినాదంతో వైద్య, విద్య, సాగునీరు కోసం కొట్లాడుతున్నాను, ఈరోజు సాగునీరు కోసం గత 20 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు నేను ఇలా దాదాపు పూర్తిగా చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఒక కంకణం కట్టుకున్నాను. కమస్కమ 5 సంవత్సరంలో 25 నుంచి 30 వేల ఎకరాలకు సాగునీరు చేయాలని, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్, బ్రహ్మన్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ చాలా అయిపోతే 10-11 వేల ఎకరానికి సాగునీరు అయిపోతుంది. గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉంది అది 14 వేల ఎకరాలకు సాగునీరు ఉండే, కేవలం 2-3 వేలకే పెడుతుండే. నేను వచ్చిన తర్వాత ఇవాళ 7, 8, 10 వేల దాకా సాగునీరు చేస్తున్నాను. ఇంకా కెనాల్స్ రిపేర్ చేసుకుంటా 14 వేల ఎకరానికి కూడా సాగునీరు ఇస్తాను. వైద్య విద్యంగా పరంగా నేను చేసిన నేను ప్రయత్నం ఈరోజు ప్రజలు నా వెంబడి ఉన్నారు, నా వైపు ఉండి నేను భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచులకు భారీ మెజారిటీతోని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా దాదాపు 100 పైన సర్పంచులు గెలిపించడం జరిగింది. ఇది నా ఫలితం కాదు, నా చేసిన కార్యకర్తల కష్టాలు, నరేంద్ర మోదీ గారి దేశానికి చేస్తున్న సేవ. ఖచ్చితంగా వచ్చే 2029 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. సార్, రాబో మున్సిపాలిటీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎలా సమాయత్తం అవుతున్నారు, ఎలా సిద్ధమవుతున్నారు? కొన్ని విలేజెస్లో మా పార్టీ నుంచి కష్టపడ్డ వ్యక్తులే కొన్ని జాగాల ఒక 10-15 గ్రామ పంచాయతీలో 2-3 క్యాండిడేట్లు నిలబడ్డారు. అక్కడ చాలా పార్టీకి నష్టమైంది. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మా భారతీయ జనతా పార్టీకి గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఖచ్చితంగా మేము గెలుస్తామని ధీమాతోనే ఉన్నాము, గెలుస్తాం కూడా. ఎందుకంటే ప్రజల సపోర్ట్ బాగుంది, ప్రజలు నా వైపు ఉన్నారు. నేను చేసిన 2 సంవత్సరాల పని వాళ్ళకు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లా పరిషత్ కూడా మేము కైవసం చేసుకుంటాం. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చాలా టఫ్ జరుగుతుంది మా దగ్గర. ఎందుకంటే ఒక దిక్కు ఎంఐఎం ఉంది, ఒక దిక్కు బీజేపీ ఉంది. ఖచ్చితంగా మేము 13-14 సీట్లు తీసుకొని ఎంపీ సాబ్ ఓటు అనుకోండి, నా ఓటు అనుకోండి, ఎమ్మెల్యే ఓటు, ఎమ్మెల్సీ ఓటు తీసుకొని మున్సిపాలిటీలో కూడా మా కాషాయి జెండా పరకలాడుతామని తెలియజేస్తున్నాను. సార్,
29 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏ అంశాలు చర్చకు రానున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించిన ఎటువంటి సమస్యలను సమావేశంలో ప్రస్తావించాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పారు, జల్ వివాదం మీద, సాగునీరు మీద చర్చ చేయాలని. నా నియోజకవర్గంలో 28 ప్యాకేజ్ గత 2013లో 2009లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇనాగ్రేషన్ చేసిన దాదాపు 400-500 కోట్ల ప్రాజెక్టు 50,000 ఎకరాలకు నా నియోజకవర్గంలో సాగునీరు అవుతుంది. అది ఇంతవరకు శీతల అవస్థలో ఉంది. కేవలం 50% వర్క్ అయింది, 50% వర్క్ కావాలా. దాని మీద అసెంబ్లీలో ఖచ్చితం కొట్లాడుతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా దక్షిణ భారతదేశంలో మా చదువుల తల్లి సరస్వతి అమ్మ ఉంది. అది కొన్ని ఫండ్స్, ఎస్డిఎఫ్ ఫండ్స్ 50 కోట్లు వాపసు పోకడా మా టెంపుల్కు డెవలప్మెంట్ చేయకుండా అట్లనే పెట్టిన ముఖ్యమంత్రి గారికి నేను ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదింపుతా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లది శాంక్షన్ ఇస్తానని కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దానికోసం కూడా కొట్లాడుతానని మీకు తెలియజేస్తున్నాను. ఇది అంటే మొత్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టమే గ్రామ పంచాయతీ స్థానంలో అత్యధికంగా గెలిచేటట్లు కృషి చేసిందని, మరియు రాబో అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా బాసరా ఆలయం గురించి కావచ్చు, నియోజకవర్గంలో సాగునీటి గురించి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి కావచ్చు ఖచ్చితంగా ప్రస్తావిస్తానని ఇటు ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. ఏపీ